హలో అండ్ వెల్కమ్ టు బిఎన్ఐ దిశాస్ మెగాస్టార్ ఇంటర్వ్యూస్. ఈరోజు మనము రేషనల్ టెక్నాలజీ సెంటర్ దగ్గర ఉన్నాము. పల్లా అరవింద్ రెడ్డి గారు దీని ప్రొపరైటరు. వారి నుంచి వాళ్ళ సర్వీసెస్ ఏంటి, వాళ్ళు చేసే సేల్స్ ఏంటి అవన్నీ తెలుసుకుందాం రండి. హలో సార్, అరవింద్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్, మీరు మరొకసారి మెగాస్టార్ అయినారు దిశాస్ చాప్టర్కి. మీ గురించి, మీ షాప్ గురించి, ప్లస్ మీరు ఏం పని చేస్తారో అంతా కూడా తెలుసుకుందాం. మీరు ఇవన్నీ చేస్తారని తెలుసు, కానీ మీరు అసలు ఏం చదువుకున్నారు, ఎలా ఈ ఫీల్డ్కి వచ్చారు, అది కొంచెం సార్ ఇప్పుడు ఇది రేషనల్ టెక్నాలజీస్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ప్రింటర్స్, ఓకే, సేల్స్ అండ్ సర్వీస్ పాయింట్. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసింది మా బ్రదర్ ఇన్లా, మా సూర్యప్రకాష్ రెడ్డి అని మా ఓన్ బ్రదర్ ఇన్లా స్టార్ట్ చేసిన తర్వాత లేటర్ ఆన్ ఏమైందంటే నాకు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజెస్ ఇవన్నీ ఏంటంటే కొంచెం 3/3 వర్క్ అయిపోయినప్పుడు నేను వచ్చి హెల్ప్ చేస్తుంటున్నాను. అంటే మీరు చదువుకునేటప్పుడే మీరు ఈ ఫీల్డ్కి వచ్చేసారనమాట. ఇంటర్మీడియట్ అరవిందో కాలేజ్ ఏంటంటే సార్ మాకు అరౌండ్ 2 o'clockకి క్లోజ్ సార్. మార్నింగ్ 8 to 2 ఉండేది. నేను షాప్కి వచ్చి మా బావగారి దగ్గర ఇక్కడ వర్క్ నేర్చుకుంటూ ఇక్కడ మా బావ దగ్గరనే జాయిన్ అయిపోయాను. ఓకే, సైమిల్టేనియస్గా డిగ్రీ మన ఎంఎస్సి కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ కూడా చేశాను. కాకపోతే ఇప్పుడు మా బావ వచ్చేసి హీఈస్ ఇంటూ కంప్లీట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, అయితే అతను ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మైంట్రీ లిమిటెడ్లో జాబ్ వచ్చి మైంట్రీ లిమిటెడ్ త్రూ యుఎస్లో 2014కి వెళ్ళిపోయారనమాట. 2014లో యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత ఇక కంప్లీట్ నాకే హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళారు నా మీద నమ్మకంతో. నాకు ఇక రైట్ హ్యాండ్ అంతా ఆల్మోస్ట్ 20 years. ఇక ఇంకొక 3-4 మెంబర్స్ యాడ్ ఆన్ అయిపోయారు. అంటే స్టాటిస్టిక్స్ చేసిన అన్నారు, అఫ్కోర్స్ హైలీ క్వాలిఫైడ్. ఇప్పుడు అంటే మంచి స్టాటిస్టిక్స్లో మంచి జాబ్స్ కూడా వస్తాయి, మంచిగా వస్తాయి. అవన్నీ వదులుకొని చేస్తున్నారు అంటే మీ ప్యాషన్ ఏంటో మాకు అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే నాకు 20 years నుంచి చేస్తున్నారు కదా, అంటే మీ సిస్టమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా చేస్తారా, లేకపోతే ఒక లెవెల్ వరకు, ఒక లిమిట్ వరకు ఏదైనా చేస్తారా? ఇప్పుడు ఎలా ఉంటుందండి సార్, మా దగ్గర ఒక 6 members స్టాఫ్ సార్. ఈ స్టాఫ్ తోటి ఏమవుతుందంటే ప్రింటర్స్ కంప్లీట్గా రిపేర్ అవుతాయి. డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్లో వచ్చేసి ఇంజెస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, స్క్రీన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, కీబోర్డ్, బ్యాటరీస్ ఇవన్నీ మన దగ్గర రీప్లేస్మెంట్ జరిగిపోతుంది. ఓకే, ఈ మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చేసరికి మనకు అవుట్ సోర్సింగ్ ఇంకొక 2 shops ఉన్నాయి సార్. ఇక్కడ మదర్ బోర్డ్ టెక్నీషియన్స్ తోటి మదర్ బోర్డ్స్ రిపేర్ చేస్తారు. మ్యాక్సిమం రిపేర్ కాని పక్షంలో మన దగ్గర మళ్ళీ కొత్త మదర్ బోర్డ్స్ వేసి. అదే ఈ మధ్యకాలంలో చాలా వింటున్నామండి. ఇప్పుడు హార్డ్ డిస్క్ క్రాష్ అని, ప్లస్ మన డేటా అంతా పోయింది అని. వాటన్నిటిని మనం ఎలా చేయగలుగుతామండి? యాక్చువల్గా మనకు డేటా పోవడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి అన్నెసరీ డౌన్లోడ్స్ చేసినప్పుడు వైరస్ ఫైల్స్ వల్ల కరప్ట్ అవుతుంది సార్. కరప్ట్ అయినప్పుడు డేటా రికవరీ చేయించుకోవాలి. ఈ బిఫోర్ దట్ మనము ప్రికాషన్స్ ఏంటంటే సి డ్రైవ్లో ఉన్న డేటా ఎక్కువ పెట్టకుండా, సి డ్రైవ్ మీద, స్క్రీన్ పైన, డెస్క్టాప్ మీద డేటా ఎక్కువ పెట్టకుండా అదర్ డివైజెస్ డి డ్రైవ్, ఈ డ్రైవ్లో స్టోర్ చేసుకుంటే అది కంప్లీట్ సేఫ్. మనం ఏమంటాము, ఇంకెక్కువ ఇంపార్టెంట్ ఉన్న డేటా అయితే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లలో కానీ, ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ కూడా వచ్చినాయి సార్. ఓకే, ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కానీ, డేటా కాపీ స్పీడ్ కానీ మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి. అవైలబుల్ ఉంటాయి. మనకు ఒకవేళ మన దగ్గర లేకపోయినా వితిన్ ½ an hourలో మనము బయట నుంచి తెప్పించి చేస్తుంటాం. రోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. ఫ్రీక్వెంట్గా కంప్యూటర్స్ చేంజ్ చేస్తుండాలా, లేకపోతే దాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు? సరే, ఇప్పుడు i5 సపోజ్ 10th జనరేషన్, ఇప్పుడు నడిచేది 14th జనరేషన్ కూడా నడుస్తుంది సార్. అవును, ఈ 14th ఇప్పుడు i5 10th జనరేషన్ అప్ టు ఇప్పుడు Windows 11 వరకు ఉంది ఆపరేటింగ్ సిస్టమ్. Windows 12 పనిచేస్తా లేదా తర్వాత సంగతి సార్. ఇప్పుడు ఆల్రెడీ Windows 7, Windows 10 అవుట్డేటెడ్ అయిపోతున్నాయి. Windows 10 కూడా ఆల్రెడీ ఈ మెయిల్స్కి ఆల్రెడీ మనకు ఇంటిమేషన్ వస్తుంది అవుట్ ఆఫ్ అన్నట్టు. ఓకే, మనము ఇప్పుడు ఈ 7-8 years బ్యాక్ వాళ్ళ కొన్న సిస్టమ్స్ సపోజ్ Windows 11కి సూటబుల్ ఉంటే దానికి ర్యామ్ కానీ, ఎస్ఎస్డి కానీ మార్చి మనం అప్డేట్ చేస్తుంటాం. ఓకే, ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్కి సపోర్ట్ చేసేంత వరకే సిస్టమ్స్ సార్. న్యూ సిస్టమ్ సపోర్ట్ చేయలేదంటే కంప్లీట్ చేంజ్ చేయాల్సిందే. అండ్ దాంట్లో ఉన్న డేటా కూడా డేటా మాత్రం ఎనీ టైం అవైలబుల్ చేసుకోవచ్చు సార్. ఈ సిస్టమ్ చేంజ్ చేయగానే డేటా మొత్తం పోతుంది అనే దానికి ఏం లేదు. అది డేటా కంప్లీట్ హార్డ్ డిస్క్లో ఉంటుంది కాబట్టి మనం కొత్త సిస్టమ్ ఎవరైనా తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ డేటాని ఏం చేస్తామంటే సెకండరీ హార్డ్ డిస్క్ కింద కనెక్ట్ చేస్తాం సార్.
ఈ మధ్య కాలంలో వస్తుంది కదా క్లౌడ్లో అని, అది బెటర్ అంటారా లేకపోతే హార్డ్ డిస్కే బెటర్ అంటారా? చెప్పాలంటే క్లౌడ్ కంప్లీట్ బెటర్ సార్, కాకపోతే కాస్ట్ ఎఫిషియన్సీ చూసుకొని ఎక్కువ ఉంటుంది కదా. అదే రెంటల్ ఛార్జెస్ మనం పే చేసుకోవాల్సి వస్తుంది సార్. క్లౌడ్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే యూజర్ ఐడి పాస్వర్డ్ మనం ఎట్లయినా, కొంతమంది ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్స్ చైనా వెళ్తారు, అవును, చైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ల్యాప్టాప్ కూడా క్యారీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా నియర్ బై చూసుకొని వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టుకొని డాటా ఇన్ ఎనీ కంట్రీ చూసుకునే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు లేదంటే ఎప్పుడు ఒక ల్యాప్టాప్ క్యారీ చేయాల్సి వస్తుండేది. క్లౌడ్ టెక్నాలజీతో అది చాలా. ఓకే, ఇప్పుడు ప్రింటర్స్ దగ్గరికి వద్దామండి. ప్రింటర్స్ కూడా చాలా కనబడుతున్నాయి మీ దగ్గర. ఐ థింక్ ప్రింటర్స్లో కూడా టెక్నాలజీ రోజు రోజుకి చేంజ్ అయిపోతుంది. ఇంతకుముందు వైర్డ్ వచ్చేవి, ఇప్పుడు వైర్లెస్ వస్తున్నాయి, వైఫైతో కనెక్ట్ అవుతున్నాయి, రిమోట్గా ప్రింట్ చేసే వస్తున్నాయి. ఇవన్నీ మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి? 100% అవైలబుల్ సార్. ప్రింటర్స్లో కూడా ఎలా ఉంటుందంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఫస్ట్ తెలుసుకుంటాం సార్ మనం. ఎందుకంటే కస్టమర్ రిక్వైర్మెంట్ తెలుసుకోకుండా మనం ఏది పడితే అది ప్రింటర్ అమ్మలేము. వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ పర్పస్లో వాడుతున్నారా, కమర్షియల్గా ఈ ఆధార్ సెంటర్స్, మీ సేవా సెంటర్స్ ఉంటాయి, అలా వాడుతున్నారా, వాళ్ళ స్పెసిఫికేషన్ చూసుకొని దానికి సూటబుల్ ప్రింటర్స్ సజెస్ట్ చేస్తాం సార్. ఇప్పుడు ఎందుకంటే నార్మల్గా ఇలా ఒక ప్రింటర్ తీసుకుంటారు కస్టమర్, ఇప్పుడు ఈ ప్రింటర్ ఫోటో స్టూడియోలోకి పనికిరాదు సార్. ఓకే, ఇప్పుడు ఫోటో స్టూడియో ఫోటో పేపర్ థిక్నెస్ వేరే ఉంటుంది. దానికి ఆ ఫోటో ఎట్లా అంటే 100 చేస్తాం, గ్లాసీ పేపర్ ఉంటుంది, దాని తగ్గట్టు ప్రింటర్ సజెస్ట్ చేస్తాం. ప్రొఫెషనల్ గా వాడే వాళ్ళ కోసం వేరే ఉంటాయి ప్రింటర్స్, మామూలుగా డొమెస్టిక్ గా వాడే వేరే ఉంటాయి. ఆఫీసులో రెగ్యులర్ గా లెటర్స్ అవి చేసే వాళ్ళకి వేరే ఉంటాయి. ఇప్పుడు ప్రింటర్స్ లో ఆల్ ఇన్ వన్ లో ఇప్పుడు ఇది ఒక ప్రింటర్ వచ్చింది సార్ కొత్తగా. ఇప్పుడు 126 NW+ ఇది. ఓకే, ఇంతకుముందు హెచ్పిలో చాలా తక్కువ ప్రింటర్స్ యాపిల్కి కనెక్ట్ అవ్వడానికి. ఓకే, ఇప్పుడు ఈ కొత్త మోడల్లో యాపిల్ కూడా కనెక్ట్ అవుతుంది సార్. ఓకే, ఓకే. ఇందులో ఏంటంటే ప్రింటింగ్, స్కానింగ్, జిరాక్స్, వైఫై, ఇలా ప్రింటర్స్లలో కూడా చాలా ఆప్షన్స్ ADF టెక్నాలజీ తోటి కూడా వస్తాయి సార్. అంటే దానికి ఏదో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నట్టుంది కదా, ఇంక్ జెట్ అని, లేదంటే లేజర్ జెట్ అని, లేకపోతే ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ అంటాం, లేజర్ జెట్ ట్యాంక్ ప్రింటర్స్ అంటాము. వాటికి డిఫరెన్స్ అండి? లేజర్ జెట్ ఏంటంటే సార్ కంప్లీట్ పౌడర్ బేస్డ్ టెక్నాలజీ సార్. అది డ్రై అనేది అవ్వదు. ఇవాళ ప్రింట్ తీసి ఆఫ్టర్ 2 months ప్రింట్ తీసినా సేమ్ క్వాలిటీ. ఓకే, ఈ లిక్విడ్ ప్రింటర్స్ వచ్చేసరికి కలర్ ప్రింటర్స్, కంప్లీట్గా కలర్ ప్రింటర్స్లో ఉంటాయి. ఫ్రీక్వెంట్గా డే బై డే అన్న ఒక ప్రింట్ యూజ్ చేయాలి. ఓకే, ఖరాబ్ అవుతుందని కాదు, ఈ కస్టమర్కి ఆల్రెడీ ప్రింటర్ ప్రాపర్టీస్లో దానికి హెడ్ క్లీనింగ్, నాజిల్ చెకప్, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ 1 by 1 చేసుకుంటూ వెళ్తే సమ్ వాట్ రిపేర్ అయిపోతుంది వాళ్ళ దగ్గర, మళ్ళీ మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఇంకా అంతకుమించి మోర్ దెన్ ఒక 2-3 months వాడకుండా ఉంటే ఆ పైప్లలో ఎయిర్ జామ్ ఇలాంటివి ఉంటాయి, కంప్లీట్ రిమూవ్ చేసి ఇచ్చేస్తుంటాం సార్. ఇప్పుడు జనరల్గా మనం చూస్తుంటాం కదా, అంటే కంప్యూటర్ కొనగానే యాన్యువల్ మెయింటెనెన్స్ అంటే అట్లాంటివన్నీ కూడా ఉంటాయి మీ దగ్గర? కంపల్సరీ సార్. యాన్యువల్ మెయింటెనెన్స్ కస్టమర్కి చెప్తాము, చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు సార్ ఇది. ఎందుకంటే ఏ షాప్లో అయినా కస్టమర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ప్రైస్ కొటేషన్ తీసుకొని వస్తారు, ప్రైస్ ఒక్కటే చూస్తుంటారు, దాని బ్యాక్ ఎండ్ సర్వీస్ చూడరు. అవును, మా లాంటి షాప్స్లో ఏం చేస్తామంటే పర్టికులర్గా వారంటీ విత్ GST బిల్ ఇచ్చేస్తాము. ఆఫ్టర్ పోస్ట్ సేల్స్లో 1 year, ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్కి 3 years కూడా వారంటీ వస్తుంది. ఓకే, ర్యామ్, SSD హార్డ్ డిస్క్, సపోజ్ మానిటర్స్కి, అందులో కొన్ని ప్రాసెసర్కి, మదర్ బోర్డ్లో 2-3 years, కొన్ని 2 years ఉంటే కొన్ని 3 years, ఇట్లాంటి వారంటీ ఇష్యూస్ ఆఫ్టర్ 2 years తర్వాత ఖరాబ్ అయినా ఏదైనా మా టెక్నీషియన్స్ ఉంటారు, అండర్ వారంటీ క్లెయిమ్ చేసి ఇస్తుంటాము. ఆ క్లెయిమ్ చేసి ఇచ్చడానికి సర్వీస్. ఓకే, ఈ మెయింటెనెన్స్ తీసుకుంటే ఇంకొక బెనిఫిట్ ఏముంటుంది అంటే వాళ్ళ కస్టమర్కి 100% మా టెక్నీషియన్స్ మంత్లీ 2 visits చేస్తాం. 2 visits చేస్తారు అంటే అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళకి 2 visits చేస్తాం ఖచ్చితంగా. మీన్ వైలింగ్ వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉండి మళ్ళీ మాకు కాల్ చేస్తే కూడా మా వాళ్ళు వెళ్ళి చేస్తారు సార్. సపోజ్ మేము ఇచ్చిన సిస్టమ్స్ ఏమని అనుకోండి, కంప్లీట్ ఫ్రీగా మెయింటెనెన్స్లో వారంటీ ప్రొడక్ట్ ఫ్రీగా జరుగుతుంది సార్. ఓకే, ఓకే. ఇప్పుడు మేము యాన్యువల్ మెయింటెనెన్స్ చూసుకుంటే మేము మా లాంటి షాప్ వాళ్ళం కొన్ని హాస్పిటల్ ఆల్రెడీ, అవును, హాస్పిటల్స్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గర మినిమం ఒక 10 systems తోటి ఉంటాయి సార్. ఈ 10 systems మేము ఛార్జ్ చేయాలంటే మంత్లీ ఒక 4,000 రూపీస్. మనం మెయింటెనెన్స్ లేకుండా ఉండే తర్వాత జరిగే డ్యామేజ్ కన్నా ఐ థింక్ చాలా తక్కువ. 4,000. అందులో 2 visits చేస్తాము మనము. 10 కంప్లీట్గా సిస్టమ్స్కి మేము వెళ్ళినప్పుడు
ఏమైనా ప్రాబ్లమ్స్ కొన్ని హార్డ్ డిస్క్ హెల్త్ కానీ ఇవన్నీ కొన్ని చెక్ చేసుకుంటాం బేసిక్గా. ఓకే. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ముందే రెక్టిఫికేషన్ చేయడానికి ఇంకా ఈజీ ఉంటుంది. అంటే ఇది మనకి అంటే ఓన్లీ మన కంప్యూటర్స్కి అండ్ ప్రింటర్స్కి లేక ఇంకేవో కూడా మేము కంప్యూటర్ ప్రింటర్స్కి ఓకే, కంప్యూటర్స్ అండ్ ప్రింటర్స్కి మీరు ఏం చేస్తారు? అండ్ అసలు ఒకటి ఉన్నా చేసుకోవచ్చు, లేకపోతే 2-3 సిస్టమ్స్ ఉంటే డెఫినెట్గా తీసుకోవాలంటారు. ఇప్పుడు అసెంబుల్డ్ సిస్టమ్స్కి వచ్చేసి కీబోర్డ్ మౌజ్లలో డెల్, హెచ్పి, టీవీఎస్, అవును, వైర్ అండ్ వైర్లెస్ మౌజెస్ అవైలబిలిటీలో ఉంటాయి సార్. మన దగ్గర ర్యామ్స్ కూడా ఉంటాయి. ర్యామ్స్లో DDR3, DDR4, లేటెస్ట్ DDR5 వరకు ఉంటాయి. ఓకే. హార్డ్ డిస్క్లో కూడా ఈ సిస్టమ్ ఇంటర్నల్ హార్డ్ డిస్క్ అండ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంటాయి మన దగ్గర. రూటర్స్, నెట్వర్క్, స్విచెస్, జాక్స్ ఇవన్నీ ఇక్కడ నెట్వర్క్ దగ్గర యూజ్ అవుతాయి సార్. మేము ఇంకా చెప్పాలంటే ఎప్సన్ ఛానల్ పార్ట్నర్ సార్. ఛానల్ పార్ట్నర్ సార్. ఎప్సన్కి ఏది కావాలంటే మీరు ఎనీ ప్రోడక్ట్, ప్రొజెక్టర్స్, బేసిక్ ప్రింటర్ నుంచి హై ఎండ్ ప్రింటర్స్ వరకు ఈ ఎప్సన్ ప్రొజెక్టర్స్. ఎప్సన్లో చాలా వెరైటీ ప్రింటర్స్ ఉంటాయి సార్. బిల్డింగ్ ప్రింటర్స్ ఇప్పుడు రెస్టారెంట్స్లో చూస్తారు, POS ప్రింటర్స్, ఇవి లేబుల్ ప్రింటర్స్ అని, మనకు థర్మల్ ప్రింటర్స్ ఇవన్నీ ఉంటాయి సార్. ప్రింటర్స్లో పోర్టబుల్ ప్రింటర్స్ అని కూడా వస్తున్నాయి, అవి కూడా అవైలబుల్ ఉంటాయి చిన్నగా. ఈచ్ అండ్ ఎవ్రీ బై ఎప్సన్ ఏది రిలీజ్ అయినా మన షాప్ నుంచి ప్రొవైడ్ చేయగలుగుతాం సార్ కస్టమర్. ఓకే. ఇంకా డెల్ అండ్ హెచ్పి బ్రాండెడ్ ల్యాప్టాప్స్. ఇప్పుడు ఈ ల్యాప్టాప్స్లో కూడా మనకు సికింద్రాబాద్లో మాకు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కస్టమర్కి కాస్ట్ టు కాస్ట్లో ఇచ్చేస్తున్నాం. ఓకే. ఓకే. ఎందుకంటే లోపలికి ఉంటాము, మన దిల్షనార్లో షాప్ లోపలికి ఉంటుంది కాబట్టి మన చాలా ట్రస్ట్తో వస్తారు. ఓకే. చాలామంది ఏమనుకుంటారంటే CTCకి వెళ్తేనే తగ్గుతాయి అక్కడ ప్రైజెస్ అనుకుంటారు. అక్కడికన్నా తక్కువలో మనం ఎందుకంటే డైరెక్ట్ తీసుకుంటాం కదా సార్. ARC టాప్ 1 ఉన్న డిస్ట్రిబ్యూటర్ దగ్గరనే మనం తీసుకుంటాం. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కింద లెవెల్ అయితే తీసుకోము, డైరెక్ట్. సో ఫైనల్గా మీరు అందరికీ ఏం చెప్తారు? అంటే కంప్యూటర్స్ ఉన్న వాళ్ళకి అండ్ మిగతా కంప్యూటర్స్ కానీ ప్రింటర్స్ కానీ యూజ్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కంప్యూటర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, విండోస్ ఇష్యూ వచ్చినా కానీ, ఫార్మేట్ చేయాలనుకుంటే ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ మా దగ్గర టెక్నికల్ స్టాఫ్ మోర్ దెన్ 17 years టెక్నికల్ స్టాఫ్ ఉంది మా దగ్గర. ఓకే. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. ఎవరైనా ఇంక కార్పొరేట్ ఆఫీస్ కానీ స్కూల్స్ కానీ రాలేని పరిస్థితులు ఉంటే మా పిల్లలు డోర్ స్టెప్ సర్వీస్ కూడా వెళ్ళి చేసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఓకే. విత్ బేసిక్ ఛార్జెస్, విజిటింగ్ ఛార్జెస్ అండ్ ఫిక్స్ అనేమి ఉండదు, నామినల్ ఛార్జెస్లో వెళ్ళి చేస్తుంది. మీ దగ్గర రావాలంటే ఎక్కడ మీ అడ్రస్? మాది దిల్సుఖ్ నగర్లో రాజధాని థియేటర్ పిల్లర్ నెంబర్ 1545 దగ్గర. దిల్సుఖ్ నగర్ టువర్డ్స్ చైతన్యపూర్ వెళ్తున్నప్పుడు పిల్లర్ నెంబర్ 1545 దగ్గర లెఫ్ట్ సైడ్ రాజధాని థియేటర్ ఉంటుంది. ఆ సినిమా థియేటర్ పార్కింగ్ గేట్, గల్లీలో పార్కింగ్ గేట్ ఆపోజిట్ లేన్లోనే రేషనల్ టెక్నాలజీస్ అని మాకు ఒక 2 షాప్స్ డైరెక్ట్ మా షాప్సే కనిపిస్తుంటాయి ఈ లైన్లో వచ్చిన తర్వాత. మన అరవింద్ రెడ్డి గారు అండ్ వాళ్ళ రేషనల్ టెక్నాలజీస్. ఈ రేషనల్ టెక్నాలజీస్లో ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం అయినా కంప్యూటర్స్కి, ఎటువంటి ప్రాబ్లం అయినా కంప్యూటర్స్ కానివ్వండి, ప్రింటర్స్ కానివ్వండి, దానికి సంబంధించిన యాక్సెసరీస్ కానివ్వండి, మీరు కొత్త కొనాలన్నా సరే, లేదంటే ఏదన్నా మనము రిపేర్ చేసుకోవాలన్నా, లేకపోతే దాని మెయింటెనెన్స్ కావాలన్నా, రెగ్యులర్ మెయింటెనెన్స్ కావాలన్నా, సో మీరు ఎవరైనా మీకు కంప్యూటర్స్ కానీ ఇంకేదైనా ఇబ్బంది ఉంటే మన అరవింద్ రెడ్డి గారిని కలవాలి. కలిసేసి ఆయన రేషనల్ టెక్నాలజీస్ని కలిసి వాళ్ళ దగ్గర ఉన్న సర్వీస్ని తీసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.